హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ ఈ సెక్షన్లో మనం 500 MCQ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పటివరకు ఆల్రెడీ 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇది థర్డ్ పార్ట్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే, మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ, మీ యొక్క రివిజన్ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవుతూనే ఏదన్నా మీకు టైం దొరికినప్పుడు, రివిజన్ రిఫ్రెష్మెంట్ అప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు ఆ టైంలో మీరు ఈ బిట్స్ చూసుకొని జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు కొంచెము ఎక్స్ట్రా బిట్స్ కవర్ చేసినట్టుగానే ఉంటుంది. ఈ బిట్స్ అన్నీ కూడా మోస్ట్ రిపీటెడ్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్, మోస్ట్ స్టాండర్డ్ బిట్స్గానే ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటి నుంచి తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క దాంట్లో మనం 25 అలా పెట్టుకున్నాము. ఈ సిరీస్ తొందరగానే కంప్లీట్ చేసుకుందాం, ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. సో మీరు ప్రీవియస్ 2 వీడియోస్ చూడలేదనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చూడండి. సో క్లాస్లోకి వెళ్ళే ముందు మనము ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయి ఉన్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. కేవలం 149 రూపీస్కే 10 క్వాలిటీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వబడినటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఇవ్వబడినటువంటి గ్రాండ్ టెస్ట్లు మనం ఇస్తున్నాము. సో మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద కన్జర్వేషన్ ఆఫ్, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, న్యూస్లో కూడా మనకి రెగ్యులర్గానే వస్తూనే ఉంటుంది. రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించినటువంటి దాన్ని కాపాడేదానికి చేస్తారు. బయోఫ్యూయల్స్, ఫారెస్ట్స్, వెట్లాండ్స్, డ్రైల్యాండ్స్. సో వెట్లాండ్స్, రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్, వెట్లాండ్ అని మనందరూ కూడా తెలుసు. కార్తగానా ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు క్యోటో ప్రోటోకాల్, కార్తగానా ప్రోటోకాల్, మనకి ఎర్త్ సమ్మిట్, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. కార్తగానా ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు బయోసేఫ్టీ అగ్రిమెంటు, పొల్యూషను, ఓజోన్ డిప్లీషను, క్లైమేట్ చేంజ్. బయోసేఫ్టీ అగ్రిమెంటు దీనికి ఆన్సరు. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ కార్బన్ నెగిటివ్ కంట్రీ ఇన్ ద వరల్డ్? కింద ఇవ్వబడిన ఆప్షన్స్ ఆఫ్ఘనిస్తాను, బహ్రెయిన్, భూటాను, నేపాల్, వీటిల్లో కార్బన్ నెగిటివ్ కంట్రీ ఏది అయింది? చాలా ఇంపార్టెంట్ బిట్ దీనికి మనం చూసుకుంటే భూటాన్. సో భూటాన్ హ్యాస్ బికమ్ వరల్డ్స్ నెంబర్ 1 కార్బన్ నెగిటివ్ కంట్రీ. ఇన్ ఇండియా, ఏ మినిస్టర్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ విల్ సీజ్ టు బికమ్ ఏ మినిస్టర్ ఆఫ్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ ఎంపీగా కాకుండా, అంటే మెంబర్ కాకుండా ఎన్ని రోజుల వరకు అతను మినిస్టర్గా కొనసాగించేదానికి అవకాశం ఉంది? 6 months, 1 year, 2 years, 3 years. సో మనకి 6 months రైట్ ఆన్సర్. టు హూమ్ ఈజ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి రెస్పాన్సిబుల్? చాలా ఇంపార్టెంట్, మన అందరికి కూడా తెలిసిందే. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంటు, ప్రెసిడెంటు, లోక్సభ స్పీకరు అండ్ రాజ్యసభ చైర్మన్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్, అంటే ఇండియన్ పార్లమెంట్ అనగానే మనకి ఏమేమి ఉంటాయి, దాంట్లో ఎవరెవరు ఉంటారు? ఈ కింద ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో మనం చూసుకుంటే లోక్సభ, రాజ్యసభ అని అందరూ అనుకుంటారు. లోక్సభ, రాజ్యసభ, ప్రైమ్ మినిస్టరు, స్పీకర్ అండ్ లోక్సభ కాదు, ప్రెసిడెంట్ అండ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఏ కానీ డి కానీ చాలామంది పెడతారు, కానీ మనకి దీనికి రైట్ ఆన్సర్ చూసుకుంటే డి వస్తుంది. ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అండ్ బోత్ ద హౌసెస్, అంటే లోక్సభ అండ్ రాజ్యసభ. 7th క్వశ్చన్, ద పార్లమెంట్ కెన్ మేక్ లా ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ట్రీటీస్. ఇంటర్నేషనల్ ట్రీటీస్కి, వాటికి సంబంధించిన వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియా మొత్తానికి కానీ, ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ద ఇండియాకి కానీ ఏదైనా ఒక లా చేయాలి పార్లమెంటు అని అంటే స్టేట్స్ కన్సెంట్ కావాలి, మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ కన్సెంట్ కావాలి. స్టేట్స్ కన్సర్న్డ్, ఏ స్టేట్ అయితే మనం ఏదైనా ఇది చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్ యొక్క కన్సెంట్ కావాలి. వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. ఇవి ఆప్షన్స్. సో ఇక్కడ కొంచెం మనకి ఇట్లాంటి వాటిలో బాగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. స్పెషల్ మెజారిటీ, అబ్జల్యూట్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేటు, ఇది మనకి పార్లమెంట్ యొక్క మనకి ఆ పవర్ అనమాట. అంటే ఏదైనా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్స్ యొక్క సంబంధించినటువంటి కాన్సెంట్ అవసరం లేదు.
అన్నట్టుగా. హూ కెన్ లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద లిస్ట్స్ ఆఫ్ ద గివెన్ సబ్జెక్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనకి స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్ ఉన్నాయి, అట్లనే కాంకరెంట్ లిస్ట్ కూడా ఉన్నాయి. కానీ ఏ లిస్టులో కూడా లేని వాటిల్ని ఎవరు మనకి లెజిస్లేషన్ చేస్తారు? సుప్రీంకోర్టు, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేటరు, రీజనల్ కౌన్సిల్స్. సో మనకి ఆబ్వియస్గా ఆన్సర్ తెలిసిందే, పార్లమెంటు. పంచాయతీరాజ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అక్టోబర్ 1959. 1959లో పంచాయతీరాజ్ సిస్టమ్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. రాజస్థాన్. 10th, హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ద 11th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ పంచాయత్స్? 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ మనకి పంచాయతీరాజ్, మున్సిపాలిటీ వాటికి సంబంధించినట్టు పెట్టిగా మన అందరూ కూడా తెలుసు. దాంట్లో ఒక్కొక్క దాంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ABCDEF అట్లా 243 ABCDE అట్లా ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా తెలిసిందే. సో ఇట్లా అడిగేదానికి కూడా క్వశ్చన్ ఛాన్స్ ఉంది. 11th షెడ్యూల్లో టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే 27, 28, 29, 30. పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా తెలిస్తే తప్ప మనం పెట్టలేము. సో దీనికి 29 ఐటమ్స్ ఉన్నట్టుగా మనకి 11th షెడ్యూల్లో తెలుస్తుంది. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద 1/3 రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పంచాయత్స్? పంచాయతీస్లో 1/3 ఆఫ్ మెంబర్స్ ఉమెన్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా మనకి ఏ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అని అంటే 243CDHI. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే 243D. నాట్యశాస్త్ర, ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్. ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ మొత్తం వీటి గురించి కూడా ఆల్రెడీ మేము డ్యాన్స్ ఫామ్స్, ఆర్ట్ అండ్ కల్చర్ వీడియోలో పెట్టున్నాము. సో దానికి సంబంధించి, డ్యాన్స్కి సంబంధించి నాట్యశాస్త్రని ఎవరు రాశారు? నారముని, భరతముని, అభినవ్ గుప్తా, తందుముని. సో భరతముని నాట్యశాస్త్రాన్ని రాశారు. మోహిని నాట్యం డ్యాన్స్ ఈజ్ డెవలప్డ్ ఒరిజినల్లీ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో మనకి మోహినాట్యం అనే డ్యాన్స్ ఫామ్ ఉంది? తమిళనాడు, ఒరిస్సా, కేరళ, కర్ణాటక. రైట్ ఆన్సరు కేరళ. ద పెయింటింగ్స్ ఇన్ ద అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండర్ ద. అంటే కింద ఇవ్వబడినటువంటి ఏ డైనాసిటీ రూల్ చేస్తున్నప్పుడు, రెయిన్ చేస్తున్నప్పుడు అజంతా, ఎల్లోరా కేవ్స్లో ఉన్నటువంటి పెయింటింగ్స్ వేయబడ్డాయి అన్నట్టుగా వస్తుంది. సో పల్లవాసు, చాళుక్యాసు, పాండ్యాసు, రాష్ట్రకూటాసు. రైట్ ఆన్సరు మనకి చాళుక్యాస్ టైంలో మనకి అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్లో ఆ పెయింటింగ్స్ అన్నింటిని కూడా చూపించబడుతున్నాయి. అంటే వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ రాజుల గురించి, ఇట్లాంటి వాటి గురించి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ద గ్రేట్ బాత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద గ్రేట్ బాత్ అనేది ఎక్కడ మనకి దొరికినట్టుగా తెలుస్తుంది? ఫౌండ్ ఎట్ హరప్ప, మొహెంజదారో, రోపారు, కాళీబంగను. సో ఆన్సరు మొహెంజదారో. ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆ కాలంలో అప్పట్లో వాళ్ళు ఎవరిని దైవం కొలిచేవారు? విష్ణు, పశుపతి, ఇంద్ర, బ్రహ్మ. పశుపతిని కొలిచేవారు, పశుపతి దేవుణ్ణి. ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట వాజ్ ఫాట్ బిట్వీన్ ఢిల్లీ సుల్తాన్స్ అండ్ ఢిల్లీ సుల్తాన్లకి ఎవరికి మధ్య జరిగిందంటే ఇక్కడ సదాశివరాయకి ఢిల్లీ సుల్తాన్లకి మధ్యగా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఏ ఫర్గాటన్ ఎంపైర్ రిటన్ బై ద రెనౌడ్ హిస్టారియన్ రాబర్ట్ సివుల్. ఇది కింద ఇవ్వబడిన ఏ ఎంపైర్కు సంబంధించినటువంటి బుక్కు? మౌర్యన్ ఎంపైరు, కుషన్, మొఘలు, విజయనగరం. చాలా ఇంపార్టెంట్ బిట్టు. రాబర్ట్ సివుల్ కానీ, ఈ ఫర్గాటన్ ఎంపైర్ బుక్ కానీ, ఆ బుక్లో మనకి చాలా విషయాలు తెలుస్తున్నట్టుగా కూడా ఉంది. ఆన్సర్ ఏంటంటే మనం చూసుకుంటే విజయనగర ఎంపైర్కి సంబంధించినటువంటి చాలా విషయాలు మనం దాని ద్వారా తెలుసుకున్నాము. పర్షియన్ అంబాసిడర్ అబ్దుల్ రజాక్ అండ్ ఇటాలియన్ ట్రేడర్ నికోలో డి కాంటి
హ్యాడ్ కమ్ టు ద కోర్ట్ ఆఫ్ పర్షియన్ ఈ అంబాసిడర్స్ నేను ఆల్రెడీ చెప్పినాను. వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి కాలంలో వచ్చారు, ఏ దేశాల నుంచి వచ్చారు, ఫస్ట్ ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా మీకు వేల మీద తిప్పాలన్నట్టుగా అంతా గుర్తుపెట్టుకొని ఉండాలా. ఎవరి కాలంలో వచ్చినారని చూసుకుంటే మనకి దేవరాయ టూ. హౌ మెనీ మెడల్స్ ఇండియా హ్యాస్ వోన్ ఇన్ టోక్యో ఒలింపిక్స్ 2020? టోక్యో ఒలింపిక్స్ 2020లో మనకి ఎన్ని మెడల్స్ ఇండియా గెలుచుంది? 6, 5, 9, 7. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే 7 మెడల్స్ ఇండియా గెలిచింది. వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి, అన్నీ మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు. కలారి పట్టు విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ ఫేమస్ గేమ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ విచ్ స్టేట్? కలారి పట్టు అనేది ఈ కింద ఇవ్వబడినటువంటి ఏ రాష్ట్రాల్లో నుంచి ఆవిర్భవించినది? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో కేరళ, కలారి పట్టు కేరళ. హూ హ్యాజ్ ఓన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్? యుఎస్ ఓపెన్లో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఎంఆర్ రడాన్కు. ఇండియా ఈజ్ సెట్ టు అజ్యూమ్ ద G20 ప్రెసిడెన్సీ ఇన్ విచ్ అప్కమింగ్ ఇయర్? ఏ సంవత్సరంలో ఇండియా G20కి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీని హోల్డ్ చేయబోతుంది? 2022, 23, 25, 26. సో 2023లో ఇండియా ప్రెసిడెన్సీ ఉంటుంది G20 సమావేశానికి సంబంధించి. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ ద చైర్ ఆఫ్ బ్రిక్స్ 2021? 2021లో ఏ కంట్రీ బ్రిక్స్ సమావేశానికి బికమ్ ద చైర్ అని చూస్తే రష్యా, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇండియా. ఆన్సర్ ఇండియా, డి. ఇండియా రివ్యూడ్ ఇట్స్ బైలేటరల్ కోఆపరేషన్ విత్ విచ్ కంట్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ స్టీల్ సెక్టర్? హైడ్రోకార్బన్స్, స్టీల్ సెక్టర్కి సంబంధించినటువంటి ఆ మ్యూచువల్ కోఆపరేషన్, బైలేటరల్ కోఆపరేషన్కి సంబంధించి ఏ కంట్రీతో ఇండియా దాన్ని రివ్యూ చేసుకునింది రీసెంట్గా? జపాను, మంగోలియా, బెల్జియము, ఫిన్లాండ్. మంగోలియా దీనికి రైట్ ఆన్సర్, మంగోలియా. సో థర్డ్ పార్ట్ మనకి కంప్లీట్ అయింది. సో మనం నెక్స్ట్ పార్ట్లో కలుద్దాము. సో ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ 2 పార్ట్స్ కూడా ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టున్నాము, ఒకసారి చూసుకోండి. జస్ట్ 10-15 మినిట్స్ వీడియోసే కాబట్టి మనకి 25 బిట్స్ ఒక్కొక్క దాంట్లో కవర్ అవుతున్నాయంటే వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్స్ ఇవన్నీ కూడా చాలాసార్లు ఎన్నెన్నో ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ కాబట్టి మిస్ అవ్వకుండా అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఈ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వచ్చేదానికోసం మీరు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.